హే గాయ్స్! నేను యషిత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూస్తున్నారు గదా! కార్తీక నోములు నోచుకున్నారు మా అక్క వాళ్ళు. లోనమైంది. ఇక్కడైతే మన ఏంటంటే పంతులమ్మ అదే ఇంట్లో చదివేస్తుంది. క్రమం తప్పకుండా వినేసేయండి పూజ ప్రెజెంట్. చేసుకుంటున్నారంట. ప్రతి సంవత్సరం కేదారేశ్వర వ్రతం చేసుకుంటా ఉన్నారంట. అయితే ఈళ్ళ రాజుల పేర్లు నాకు గుర్తులేదు. పుణ్యవతిని ఒక ఊరికి రాజు, భాగ్యవతిని ఒక అవ్వకూడదు. ఇద్దరు చెరొక రాజ్యాల నుంచి వచ్చి పెళ్లిళ్ళు చేసుకున్నారంట. అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకి సౌభాగ్యాలు పూర్తిగా బాగా మంచిగా కలిసి వచ్చి మంచి ఇది తొలతూగుతా ఉన్నారంట. అయితే చిన్న ఆమె భాగ్యవతికి కొంచెం గర్వం వచ్చి ఇంత సొమ్ము యుద్ధాలు జరిగి రాజ్యం కోల్పోయాడంట భర్త. దేశాలు పెట్టిపోయాడు. ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకు ఈమె ఆ కాక చెట్టు కింద ఉండి ఆ కాకగా నమ్ముకుని బతుకుతున్నారంట. అయితే అది కూడా తిండికి పాపం చాలా ఇబ్బంది అయ్యి చెప్పిందంట, అయ్యా మీ పెద్ద ముందు కాలం రాజ్యంలో అక్కడికి వెళ్ళి కొంత ధనం తీసుకురా మనం తిందాము అనేసి చెప్పిందంట. మనం తినడానికి మన పరిస్థితి చెప్పి కొంచెం తీసుకురామని చెప్పి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఒకసారి మూట తీసుకుని బయలుదేరాడంట. దాంట్లో ఇప్పుడు ఈయన ఈశ్వరుడే ఆయనకి, అంటే ఆయన సొమ్ము తినడానికి. చూసారు కదా గాయ్స్! మీకెలా అనిపిచ్చింది? మన పంతులమ్మ చాలా బాగా కథ అయితే చెప్పేసింది. దెన్ ఆఫ్టర్ పూజ అయిపోయాక అక్క వాళ్ళైతే గుడికెళ్ళొచ్చారు. తర్వాత డిన్నర్ చేసి